బరువెప్పుడు మన పాలిట గుదిబండే, అందులో మరో మాటకు తావులేదు. అయితే మనలో చాలామంది చిరుబొజ్జను పెద్దగా పట్టించుకోరు, అదేమంత ప్రమాదకరం కాదని అనుకుంటారు. పైగా మగవారికి కాసింత బొజ్జ ఉండడం అనేది అలంకారమని కూడా భావిస్తూ ఉంటారు. నిజానికి మగవారికైనా ఆడవారికైనా నడుము చుట్టూ కొలత పెరగడం అనేది అనారోగ్య సంకేతమని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనల్లో వెల్లడైంది. నడుము చుట్టూ కొలత పెరగడం అనేది ఎందుకు మంచిది కాదు, జీవనశైలి జబ్బుల ముట్టడికి ఇదెలా కారణమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నడుం చుట్టుకొలతకు మన ఆరోగ్యానికి సంబంధం ఉందా? నడుం చుట్టుకొలత అంటే వేస్ట్ సర్కంఫరెన్స్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్కి, మనకు వచ్చే క్రానిక్ డిసీజెస్కి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. క్రానిక్ డిసీజ్ అంటే వేస్ట్ సర్కంఫరెన్స్ డైరెక్ట్గా షుగర్ రావడానికి, బీపీ రావడానికి, కొలెస్ట్రాల్ ఎక్కువ అవడానికి అవకాశాలు పెరుగుతాయి. ఈ మూడు ఉండటం వల్ల కిడ్నీ డిసీజెస్, హార్ట్ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్, నరాలు ఇబ్బంది అన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నడుము కొలత పెరిగిందంటే మనకి రోగాల కొలత పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ నడుము కొలత కరెక్ట్గా ఉంటే మనకి క్రానిక్ డిసీజ్ రావు. క్రానిక్ డిసీజెస్ రాకపోతే హార్ట్ అటాక్, స్ట్రోకు, కిడ్నీ ఫెయిల్యూర్స్, డయాలసిస్, బ్లైండ్నెస్, న్యూరోపతి అనే క్రానిక్ డిసీజెస్ నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. నడుం చుట్టుకొలత పెరగటం ఎందుకు ప్రమాదకరం? నడుం చుట్టుకొలత వేస్ట్ సర్కంఫరెన్స్ ఎస్పెషల్లీ ఇండియన్ పాపులేషన్లో మగవాళ్ళు అయితే 90 సెంటీమీటర్లు, ఆడవాళ్ళు అయితే 80 సెంటీమీటర్లు దాటితే మనకి క్రానిక్ లైఫ్ స్టైల్ డిజీజ్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఎలా అంటే నడుం చుట్టుకొలత పెరిగిందంటే అక్కడ విసరల్ ఫ్యాట్ అంటే మన పొట్ట, ఇంటెస్టైన్స్, పేగులు పైన ఉండేదాన్ని విసరల్ ఫ్యాట్ అంటాం. ఆ ఫ్యాట్ పెరిగినప్పుడు ఇన్సులిన్ పనిచేయడం సరిగ్గా పనిచేయదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాగానే షుగర్స్ పెరుగుతాయి, షుగర్స్ పెరగగానే కొలెస్ట్రాల్ పెరుగుతాయి, కొలెస్ట్రాల్ పెరిగి షుగర్స్ కంట్రోల్ లేకపోతే హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, బ్లైండ్నెస్, న్యూరో డిసీజెస్ అన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆ ఫ్యాట్ పెరిగిన వల్ల ఇన్ఫ్లమేషన్ పెరిగి హైపర్ టెన్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్యాటీ లివర్ వల్ల కొలెస్ట్రాల్ ఎన్ని పెరిగి దానివల్ల కూడా మళ్ళీ క్రానిక్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫండమెంటల్గా ఏంటంటే మన పొట్ట భాగంలో అంటే పొట్ట, లివరు, ఇంటెస్టైన్స్ ఈ పైన ఫ్యాట్ పెరిగిపోయిందంటే అది మనకి డేంజర్ సిగ్నల్స్ అని అర్థం. ఎందుకంటే అన్ని రోగాలు అక్కడి నుంచే మొదలవుతాయి. సో మనం వేస్ట్ సర్కంఫరెన్స్ జాగ్రత్తగా తక్కువగా పెట్టుకోగలిగితే అంత మనం ఆరోగ్యంగాను క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. నడుం చుట్టుకొలతను ఎలా కొలవాలి? నడుం చుట్టుకొలత ఎంతవరకు ఉండొచ్చు? వేస్ట్ సర్కంఫరెన్స్ మనకి వెస్ట్రన్ పాపులేషన్కి, ఇండియన్ పాపులేషన్కి తేడా ఉంటుందండి. వెస్ట్రన్ పాపులేషన్లో 95 సెంటీమీటర్స్ పైన ఉన్నా కానీ మనకి ఓకే అంటాం. మగవారికి అయితే 90 సెంటీమీటర్లు, ఆడవాళ్ళకైతే 30 సెంటీమీటర్లు. దీనికంటే ఎక్కువ ఉంటే డెఫినెట్గా వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉందని అర్థము. మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువైందని అర్థము. అదొక వార్నింగ్ సైన్. ఇక్కడ మనం వార్నింగ్ సైన్ మనం తెలుసుకోగలిగితే దాన్ని ఎలా తగ్గించుకోవాలని ప్రయత్నం చేసి తగ్గించుకోగలిగితే మనకు క్రానిక్ డిసీజెస్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నడుం చుట్టుకొలత పెద్దగా లేకపోతే ప్రమాదం లేదా? సన్నగా ఉన్నాము, ఫ్యాట్ లేదు, విసరల్ ఫ్యాట్ లేదు అనుకోవటం అనేది అదొక అపోహ అండి. మన ఇండియన్ పేషెంట్స్ని లాస్ట్ 5 to 7 years నుంచి ఏమని పిలుస్తారంటే థిన్ ఫ్యాట్ ఇండియన్స్. థిన్ ఫ్యాట్ ఇండియన్స్ అంటే మన పై భాగం చెస్ట్, చేతులు, అన్నీ కూడా, కాళ్ళు కూడా సన్నగా ఉంటాయి, పొట్ట ఒకటే పెద్దగా ఉంటుంది. సో మిగతా చోట మజిల్ తక్కువ ఉండి ఉట్టి పొట్ట భాగం మాత్రం ఎక్కువ ఉంటుందని థిన్ ఫ్యాట్ ఇండియన్స్ అంటాం. సేమ్ వెయిట్ ఉండి మన ఇండియన్ పాపులేషన్, వెస్ట్రన్ పాపులేషన్ సేమ్ వెయిట్ ఉన్న మన థిన్ ఫ్యాట్ ఇండియన్ టైప్ వల్ల పొట్ట భాగంలోనూ ఇంటెస్టైన్ పైన ఉన్న ఫ్యాట్ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటము, కార్డియోవాస్కులర్ డిసీజ్ రావటం అంటే హార్ట్ అటాక్స్ రావటము, పెరాలసిస్, స్ట్రోక్స్ రావటం అనేది ఎక్కువ అవుతుంది. సో నేను సన్నగా ఉన్నాను, మిగతా వాళ్ళకంటే నేను ఆరోగ్యంగా ఉంటానని కాదు. డెఫినెట్గా మనం చెక్ చేసుకోవాల్సింది విసరల్ ఫ్యాట్ ఎంత ఉంది, లివర్ పైన ఫ్యాట్ ఎంత ఉంది, ప్యాంక్రియాస్ పైన ఫ్యాట్ ఎంత ఉంది. దీన్ని మొత్తం కలిపితే విసరల్ ఫ్యాట్. ఈ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే డెఫినెట్గా సన్నగా ఉన్నా కానీ లావుగా ఉన్న వాళ్ళకి సమానంగా రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నడుం చుట్టుకొలత పెరగకుండా చూసుకోవటం ఎలా?
ఫస్ట్ నడుం చుట్టుకొలత ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇలియాక్ క్రస్ట్ అంటాం. మనకి ఇక్కడ బోన్, మెయిన్ హిప్ బోన్ టిప్ తీసుకుని రిబ్బు, ఎండ్ ఆఫ్ ది రిబ్బు, దాని మధ్యలో చుట్టుగా కలవాలి. ఎప్పుడు? గాలి పీల్చి వదిలిన తర్వాత, గాలి పీల్చినప్పుడు కాదు. అంటే అప్రాక్సిమేట్లీ మన నేవల్ దగ్గర మనం చెక్ చేసుకుని, అది మగవాళ్ళకైతే 90 సెంటీమీటర్లు, ఆడవాళ్ళకి 80 సెంటీమీటర్ పైన ఉంటే డెఫినెట్గా మీకు అబ్డామినల్ విసరల్ ఫ్యాట్ ఎక్కువ ఉందని అర్థం. ఇది ఎక్కువ ఉందని తెలిసినప్పుడు ఇమీడియట్గా మనం చేయగలిగేది ఏంటి, ఎలా తగ్గించుకోగలుగుతాం? ఫస్ట్ వెయిట్ లాస్ చేయటం, నెక్స్ట్ స్లీప్ ఇంప్రూవ్ చేస్తే కూడా ఫ్యాట్ బర్నింగ్ బాగుంటుంది. స్ట్రెస్ తగ్గించుకోవడం, స్ట్రెస్ తగ్గించడానికి ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్ కానీ, యోగా లాంటివి హెల్ప్ఫుల్గా ఉంటాయి. మూడోది ఎరోబిక్ ఎక్సర్సైజ్ చేయటం. నాలుగోది ఆల్కహాలు, స్మోకింగ్ అనే అలవాట్లు ఆపటం మంచిది. ఆపటం కుదరలేని పక్షంలో ఎంత తగ్గిస్తే అంత మంచిది. డెఫినెట్గా ఆపితేనే అన్నిటికంటే హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎస్పెషలీ ఆల్కహాల్ విల్ డైరెక్ట్లీ లీడ్ టు ఫ్యాటీ లివర్ అనమాట. సో ఫండమెంటల్గా ఏంటంటే డైట్, ఎక్సర్సైజు, స్లీపు, స్ట్రెస్ రిలీఫ్కి మెడిటేషను, ఇవన్నీ చేసుకోగలిగితే మనకి మెల్లిమెల్లిగా విసరల్ ఫ్యాట్ తగ్గడం అనేది జరుగుతుంది. విసరల్ ఫ్యాట్ తగ్గడం జరిగినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుద్ది, మన ఫ్యాట్ మెటబాలిజం పెరుగుద్ది, మనం కూడా యాక్టివ్గా ఉంటాము, ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఆరోగ్యం కూడా బెటర్గా ఉంటుంది. నడుము చుట్టుకొలత పెరగడాన్ని ఒక హెచ్చరికగా తీసుకోవాలి. కొలత పెరుగుతున్న కొద్దీ మనకు జీవనశైలి జబ్బుల బెడద కూడా పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు ఆహారపు అలవాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నిత్యం కాసేపు వ్యాయామం చేయడాన్ని అలవర్చుకోవాలి.